సంస్థానాల విలీనీకరణ దాని గురించి వివరిస్తున్నాం. ఎన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ హిస్టరీ, జేడీసీ దుబ్బాక్. సంస్థానాల విలీనీకరణ అనేది బాగా గుర్తుంచుకోదగిన విషయం. ఎందుకంటే భారతదేశంలో 1947 స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి అప్పటికే 562 సంస్థానాలు ఉన్నాయి. ఈ 562 సంస్థానాలు విలీనం చేయటం 1948 సెప్టెంబర్ 13 నుండి పోలీస్ చర్య ద్వారా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించారు. అయితే సంస్థానాల గురించి మనం ముందుగా మాట్లాడుకున్నాం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెందిన భారతదేశం 1947 ఆగస్టు 15లో స్వాతంత్ర దేశం అయింది. దేశానికి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. బ్రిటిష్ వారి చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్. ఆయనే భారతదేశానికి తొలి గవర్నర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత దేశం ఎన్నో విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మత ప్రాతిపదిక మీద ఏర్పడిన పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది హిందువులు భారతదేశానికి కాందిశీకులుగా వచ్చారు. వారికి జీవనోపాధి కల్పించడం కూడా ఒక సమస్య అయింది. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ సంస్థానాధీశులు, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళని, సంస్థానాధీశులు తమ సంస్థానంలో భారతదేశం విలీనం చేయటం మరొక సమస్య అయింది. దేశ పరిపాలనకు అవసరమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవటం, దీనికి తోడు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ప్రణాళికలు చేపట్టడం, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం, ఇవన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి. భారతదేశం ఆనాడు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక రకంగా సవాళ్ళు కూడా అనవచ్చు. కాందిశీకుల సమస్య తీసుకుందాం. ఫస్ట్ మనం కాందిశీకుల సమస్య తీసుకుందాం. దేశ విభజన జరిగిన వెంటనే దురహంకార శక్తులు కొన్ని భారతదేశంలో భయంకరమైన మత కల్లోలు సృష్టించారు. ఎంతో కాలంగా ఆస్తి సంపాదించుకొని జీవిస్తున్న హిందువులు, సిక్కులు పాకిస్తాన్లో స్థానం లేకుండా పోయింది. భారత్ విభజన తర్వాత మత కల్లోలు ఉద్రేకపూరితమై మహమ్మదీయేతరులు మహమ్మదీలు, ముస్లింలు కానివారు ఆస్తిపాస్తులు వదులుకొని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని సరిహద్దులు దాటి భారతదేశం వచ్చారు. మత కల్లోలు పేటరేగి తీవ్రమైన శాంతి భద్రతల సమస్య కూడా ఏర్పడింది. స్వాతంత్ర భారతదేశం ఈ కల్లోలను అణిచివేసి మన దేశానికి వలస వచ్చిన కాందిశీకుల పునరావాసానికి ఎంతగానో కృషి చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన కాందిశీకులు వారికి తగిన జీవనోపాధి కల్పించి గృహ వసతులు ఏర్పాటు చేయటం సమస్యగా తయారైంది. వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కూడా కల్పించారు వారికి. ఉదాహరణకు ఎగ్జాంపుల్కి ఒక్క పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన కాందిశీకులు సంఖ్య సుమారు 55 లక్షలని అంచనా వేశారు ఆ రోజుల్లో. స్వాతంత్ర భారతదేశం పరిష్కరించవలసి వచ్చిన తొలి సమస్యలో ఇది ప్రధానంగా ఉంది. కాందిశీకుల సమస్య. పాకిస్తాన్ నుంచి మన దేశానికి వలస వచ్చిన కాందిశీకులందరికీ మన భారతదేశంలో పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది ఆ రోజుల్లో. ఇకపోతే సంస్థానాల విలీనీకరణ అనేది ఒకసారి చూసుకుందాం. 1947 భారత ప్రభుత్వ భారత స్వాతంత్ర చట్టం అనేది ఒకటి ఉంది. రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం, చార్టర్ చట్టాలు, 1935 చట్టం, ఇలా ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం సంస్థానాలు తమ ఇష్టానుసారంగా తమ భవిష్యత్తు నిర్ణయించుకునే అధికారం వాటికి కల్పించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళే నాటికి ఈ సంస్థానాల సంఖ్య సుమారు 562 ఉన్నాయి. ఈ సంస్థానాల్లో కొన్ని పెద్దవి ఉన్నాయి, మరికొన్ని చిన్నవి ఉన్నాయి, మరీ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, గ్రామాలంత స్థాయిలో కూడా ఉన్నాయి.
స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్కు దక్కుతుంది. స్వాతంత్ర భారతదేశం అంటే 47 తర్వాత ఆగస్టు 15 తర్వాత ఉప ప్రధాని హోదాలో హోంశాఖ చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంస్థానాల విలీనీకరణ చేయుటకు కృషి చేసినాడు. స్వాతంత్రం లభించిన తర్వాత సంస్థాన అధిపతులు భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావటమా లేదా స్వతంత్రంగా ఉండటమా అనే స్వేచ్ఛ వారికే వదిలేశారు. ఆ స్వేచ్ఛ భారతదేశాల ఐక్యతకు భంగం కలిగించింది, ప్రమాదాన్ని కూడా సృష్టించింది. కాబట్టి ఆ ప్రమాదాన్ని మన భారతదేశం ముందు నుంచే చూస్తూ పటేలు ఈ ప్రమాదం జరగకుండా చాలా వరకు ముందుకు నడిచాడు. స్వదేశీ సంస్థలన్నింటినీ 562 సంస్థానాలకు విజ్ఞప్తి చేసిండు. ఆయన ఒక సూచన చేసిండు. ఏమని? విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, ప్రయాణ సౌకర్యాలు ఇండియన్ యూనియన్కి అప్పగించండి. మిగతా ఏవైనా విషయాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏర్పడే వరకు మీరు స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చని ఆయన ఒక ప్రకటన లేదా ఒక సూచన చేసిండు. ఆ ప్రకటన ప్రకారమే చాలా వరకు సంస్థానాధిపతులు అందరూ కూడా ఆలోచన చేసుకొని రాజ్యాంగ పరిషత్ ఏర్పడే వరకు మన ప్రతినిధులు ఉండాలని, అంటే స్వతంత్రంగా ఉండవచ్చు అండి. దానికి ఎవరైతే సమ్మతించిన వారు ఉంటారో వాళ్ళు రాజ్యాంగ పరిషత్కు తమ ప్రతినిధులను పంపించాలని ఆయన కోరుకుంటారు. చాలామంది సంస్థానాధిపతులు పటేల్ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ రోజుల్లో ఆగస్టు 15 నాటికే ఇండియన్ యూనియన్లో చాలామంది చేరిపోయారు. కానీ చేరని రాజ్యాలు ఏమన్నా ఉన్నట్టయితే 1 హైదరాబాద్, 2 జమ్మూ కాశ్మీర్, 3 జూనాగఢ్. ఈ మూడింటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ సంస్థానాధిపతి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన 1911 నుండి 1945 వరకు పరిపాలన చేసిండు. హైదరాబాదు ప్రత్యేక రాజ్యమని లేదా ప్రత్యేక దేశమని, దానికి ప్రధానమంత్రి, దానికి ఆర్థిక మంత్రి, దానికి సైన్యం, దానికి రక్షణ మంత్రి ఇలా ఏర్పాటు చేసుకొని ఇది నా రాజ్యం అన్నాడు ఆయన నిజాం. ఇక కాశ్మీర్ సంస్థానాధిపతి గురించి పరిశీలిస్తే కాశ్మీర్ సంస్థానాధిపతి జూనాగఢ్ నవాబు వీళ్ళు ఎట్టి పరిస్థితుల భారతదేశాన్ని అంగీకరించట్లేదు. స్వతంత్రంగా ఉండటానికే వాళ్ళు ప్రకటించుకున్నారు. భారతదేశ విలీనానికి అంగీకరించని ఈ సంస్థానాల గురించి ఒక్కొక్కటి దాని గురించి మనం విపులంగా చెప్పుకుందాం ఒకసారి. ఇప్పుడు జూనాగఢ్ గురించి చూద్దాం ఒకసారి. జూనాగఢ్ ఇది ఖదియావాడ్ ప్రాంతంలో ఉన్న, అంటే గుజరాత్ స్టేట్. ఇది ఖదియావాడ్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న సంస్థానం జూనాగఢ్. ఇక్కడ జనాభా 75% హిందువులు, పాలకుడు మాత్రం ముస్లిముడు. అతడు విచిత్రమైన స్వభావం కలవాడు. విలాస జీవితానికి అధిక ధనం వెచ్చించేవాడు. ఎంత విచిత్రమైన వాడంటే కుక్కలకు పెళ్లి చేసేవాడట. అంత విచిత్రమైన స్వభావం అది. అతడు జూనాగఢ్ పాకిస్తాన్లో చేరుతుందని ప్రకటించిండట. తన రాజ్యంలో హిందువులను రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి కూడా ప్రయత్నం చేసిండట. అందువల్ల ప్రజలు తీవ్ర ఆందోళన లేవదీసి సంస్థానంలో అలజడి ప్రారంభమై పటేల్ జూనాగఢ్కి సైన్యాన్ని పంపవలసి వచ్చింది. పాకిస్తాన్కు ఈ జూనాగఢ్ నవాబు పాకిస్తాన్కు పారిపోయాడు. సంస్థానపు దివాను మాత్రమే అక్కడ ఉండు. ఆయన ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పమని భారత ప్రభుత్వాన్ని కోరిండు. జూనాగఢ్ దివాన్, సంస్థానపు దివాన్ 1948 ఫిబ్రవరిలో జూనాగఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో భారతదేశంలో చేరటానికే వాళ్ళు నిర్ణయించుకున్నారు. 1949 జనవరిలో జూనాగఢ్ భారతదేశంలో విలీనమైంది. అంతటితో జూనాగఢ్ సమస్య పరిపక్వం చెందింది. తర్వాత హైదరాబాద్ సంస్థానం గురించి పరిశీలించుకుందాం. హైదరాబాద్ సంస్థానం గురించి పరిశీలన చేసుకుందాం.
ఇది మన భారతదేశ సంస్థానాలన్నింటిలో కల్లా పెద్దది ఈ సంస్థానం. ఆనాటి సంస్థానాధిపతి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక్కడ జనాభాలో అధిక సంఖ్యాకులు హిందువులు. నిజాం నవాబు సంస్థానం స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టుకోవాలని ఆయన మొదటి నుంచి నిర్ణయం తీసుకుంటారు. ప్రజలు దానికి వ్యతిరేకంగా హైదరాబాద్ విమోచన కోరుకున్నారు. నిజాం ఈ విమోచన ఉద్యమాన్ని, హిందువుల ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేయటం కూడా ఆయన వెనకాడలేదు. ఒకవైపు ఉద్యమాన్ని అణిచివేస్తూనే మరొక వైపు ఇండియన్ యూనియన్ సైన్యంతో తలపడుతుంది. దీనికి తోడు నిజాం కాలంలో ప్రైవేట్ సైన్యం ఉంది. దీనికి తోడు మజ్లిస్ హిత్తేహుదుల్ ముస్లిమాన్ అనే ఒక మత సంస్థ రజాకార్లు అనే పేరిట సాయుధ దళాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు సాయుధ దళాధిపతులు. అంటే ఆ సాయుధ దళానికి నాయకుడుగా, రక్షణ మంత్రిగా లేదా సైనిక మంత్రిగా లేదా రక్షణ శాఖగా కాసిం రజ్వీ రజాకార్ల నాయకుడై ఆ ఉద్యమాన్ని నడిపిస్తుండ్రు. వాళ్ళు హైదరాబాద్ నగర వీధుల్లో కవాతు చేస్తూ నెహ్రూని మరియు వల్లభాయ్ పటేల్ని వాళ్ళందరినీ కూడా మేము చిత్తుగా ఓడించగలుగుతామని నినాదాలు, రేడియోలో ప్రసంగాలు, పోస్ట్ ఆఫీసులో పోస్టర్లు ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్ నగరంలో వెలిసినాయట. అయితే ఇండియన్ యూనియన్తో సైనికంగా తలపట్టడానికి సిద్ధపడ్డాడు నిజాం. దీనికి తోడు ప్రైవేటు సాయుధ దళం, రజాకార్ల సైన్యం, ఆ నాయకుడు కాసిం రజ్వీ అనేక చోట్ల అత్యాచారాలు, అంటే ఆ రజాకార్ల సైన్యం అనేక చోట్ల అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు, అసలు రోజుకి రజాకారుల ఆగడాలు మితిమీరిపోయినాయి. నిజాం చూసి చూడని వైఖరి ప్రదర్శిస్తుండు. ఎందుకంటే వాళ్ళు అండ ఉండనే ఎక్కువగా నిజాం పరిపాలన సాగుతుంది. దక్కన్ ప్రాంతంలో ఈ ఉద్రిక్త పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. వెంటనే చాలామంది మన భారతీయులు, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మాడపడానికి మంత్రులు, ఇలాంటి వాళ్ళు వ్యక్తులు అందరూ కూడా అనేక ఉత్తరాలు రాసిర్రు నెహ్రూకి. ఉత్తరాలు రాసి 1947 మీకు స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ ప్రాంతానికి రాలేదు. భారతదేశంలో ఒక పుండుగా ఏర్పడింది, ఈ పుండుని మాన్పలేరా అని అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆ రోజుల్లో నెహ్రూకి మరియు పటేల్కి ఉత్తరాలు రాసిరట. అయితే ఆ ఉత్తరాల ఆధారంగా వెంటనే హైదరాబాద్ మీద చర్య తీసుకుందాం అనుకునే లోపు హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వీళ్ళు ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పిస్తాం, మేము స్వతంత్రంగా ఉండదలుచుకున్నాం, మౌంట్ బాటన్ చెప్పిండు మాకు స్వతంత్ర గవర్నర్గా ఉన్నప్పుడు, గవర్నర్ జనరల్ స్వతంత్రంగా ఉంటే ఉండొచ్చు లేదా విలీనం కావచ్చు అని, మేము స్వతంత్రంగా ఉంటామని వాళ్ళు నిర్ణయానికి రావడమే కాకుండా ఐక్యరాజ్య సమితికి అర్జీ పెట్టుకుంటున్నారు అన్నమాట భారతదేశం మీద. ఇలాంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు శాంతి అని అంటుంటారు. ఈ టైంలో వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు వచ్చి అక్కడ కంది అనే ప్రాంతం, సదాశివపేట కంది అనే ప్రాంతం నుండి నెహ్రూగా ఆ ప్రాంతం నుండి నిజాంకు వర్తమానం పంపిండు. నిజాం ఆయన ఆ వర్తమానాన్ని అందుకునే స్థితిలో కూడా లేడు. కాబట్టి అప్పుడు ఆలోచన చేసిండు వల్లభాయ్ పటేల్, సైనిక చర్య జరిపి తీరాలని భారత మిలిటరీ సైన్యాన్ని జనరల్ చౌదరి పేరిట ఉన్న జనరల్ చౌదరి మిలిటరీ అధికారి పేరున భారతదేశంలో ఉన్న ఆ సైన్యాన్ని పిలిపించి సదాశివపేట దగ్గర కంది అనే ప్రాంతం నుంచి సూర్యాపేట వరకు ఒక వారం రోజుల పాటు 1948 సెప్టెంబర్ 13వ తేదీ నుండి సెప్టెంబర్ 17 వరకు ఒక 5 రోజులు 6 రోజులు ఇట్లా 17 వరకు సైనిక చర్య జరిపారు. దీనినే పోలీస్ చర్య అంటారు. ఇక రజాకార్లని ఎక్కడికైనా సైనిక చర్య జరిపి వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్యగా అభివర్ణించారు. బాగానే ఉంది. లొంగిపోవటం తప్ప నిజాంకు ప్రత్యామ్నాయం ఏం లేదు. ఇక సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అవుతున్నట్టుగా
నిజాం సంతకం కూడా పెట్టేశాడు. జనరల్ చౌదరి మిలిటరీ గవర్నర్గా నియమించడం జరిగింది అప్పట్లో. ఈ విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన పెద్ద సమస్యగా మారింది. తర్వాత ఇంకొకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ సంస్థానం. కాశ్మీర్ కూడా స్వతంత్రంగా ఉండాలని భావించింది. ఈ సంస్థానాధిపతి హిందూ. అక్కడ అధిక సంఖ్యాకులు ముస్లింలు ఉన్నారు. అయితే రాజ్యాధిపతి రాజా హర్సింగ్ కానీ ఆయన కూడా తటస్థంగానే ఉండు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భారతదేశంలో చేరాలని అనుకున్నారు. జనాభాలో అధిక సంఖ్యాకులు ముస్లింలు కావటం వలన కాశ్మీర్ తమ దేశంలో విలీనం కావాలని పాకిస్తాన్ మొదటి నుంచి కోరుకుంది. కాశ్మీర్ రాజు నిర్ణయం వల్ల ఆశాభంగం కలిగి పాకిస్తాన్ పరోక్షంగా కాశ్మీర్పై దండయాత్ర మొదలుపెట్టింది. 1948 నుంచి కూడా ఇదే నడుస్తుందన్నమాట. అయితే గత్యంతరం లేక కాశ్మీర్ రాజు హర్సింగ్ అక్టోబర్ 24వ తేదీ 1947లో తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా సంతకం చేశాడు. అప్పటి నుంచి మొదలైంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడన్న షేక్ అబ్దుల్లా దీన్ని కూడా సమర్థించాడు. కానీ తర్వాత కాలాన ఈ పాకిస్తాన్ దాడులు ఎక్కువైనాయి. పాకిస్తాన్ దాడి నుంచి కాశ్మీర్ను రక్షించుకోవడానికి భారత సైన్యాలు కాశ్మీర్లోకి ప్రవేశించి సాయుధ పోరాటాలు ప్రారంభించారు. కానీ ఐక్యరాజ్య సమితి నిర్ణయం ప్రకారం 1949 జనవరి 1వ తేదీన జనవరి 1వ తేదీన ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇప్పటికీ కాశ్మీర్లోని 1/3 భాగం పాకిస్తాన్ ఆక్రమిత భాగంగానే ఉంది. ఈ విధంగా సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేరాయి. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ సంస్థానం కాలక్రమేణా దరిదాపులా ఈ మోడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశంలో విలీనం కావటం జరిగింది. అది కూడా 2019, 2020 ఆ ప్రాంతంలో ఇది భారతదేశంలో విలీనం అయినది. పాకిస్తాన్ నుండి కాశ్మీర్ను రక్షించడానికి భారత సైన్యాలు కాశ్మీర్లోకి ప్రవేశించి దుండగులను తరిమేయటం ప్రారంభమైంది. దీని మీద ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడటం కూడా జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇలా అనేక కారణాలు జరిగి చివరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ కొన్ని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు కొన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. పటేల్ సంస్థానాధిపతుల్లో విస్తృతమైన చర్చలు జరిపి వారు తమ పరిపాలనా బాధ్యతలు వదులుకునే ఒప్పించాడు. విస్తృతమైన చర్చలు జరిపిండు పటేల్ సంస్థానాధిపతులతో. పరిపాలనా బాధ్యతలు వదులుకునేందుకు ఒప్పించాడు అందరినీ. సంస్థానాధిపతులందరినీ తృప్తిపరచడానికి వారి బిరుదులు, వ్యక్తిగతమైన ఆస్తులపై వారికి వాళ్ళ హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చిండు. సంస్థానాధిపతులు వారి స్థాయిని బట్టి వారికి తగిన పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో అంగీకరించింది. ఈ విధంగా సంస్థానాల విలీనీకరణ పూర్తి చేసిన తర్వాత పరిపాలనా సభ్యం కోసం ఆయా సంస్థానాలను మళ్ళీ పునర్సమీక్షించాడు పటేల్. చిన్న చిన్న సంస్థానాలను వాటి సమీపంలో పెద్ద రాష్ట్రాల్లో కలిపేశాడు. మహారాష్ట్ర, గుజరాత్లో ఉన్న చిన్న చిన్న సంస్థానాలు బొంబాయి రాష్ట్రంలో కలిపేశాడు. మద్రాసు పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న సంస్థానాలను మద్రాసు రాష్ట్రంలో విలీనం చేశాడు. ఒరిస్సా ప్రాంతంలో సంస్థానాలను ఆ రాష్ట్రంలో చండీగఢ్ ప్రాంతంలోని సంస్థానాలను ఆనాటి మధ్య పరగణాల్లో విలీనం చేశాడు. కూచ్ బిహార్ సంస్థానం
బెంగాల్, అస్సాం ప్రాంతంలోని సంస్థానాలను అస్సాంలో కలిపేశాడు. మరికొన్ని సంస్థానాలను కలిపి యూనియన్గా ఏర్పాటు చేశాడు. దీనివల్ల సౌరాష్ట్ర అంటే గుజరాత్, రాజస్థాన్ మధ్య భారత్, పాటియాలా, తూర్పు పంజాబ్ యూనియన్లుగా ఏర్పడ్డాయి. సౌరాష్ట్ర, రాజస్థాన్, మధ్య భారత్, పాటియాలా, తూర్పు పంజాబ్ యూనియన్లుగా ఏర్పడ్డాయి. వీటి పరిపాలనకు రాజ్ ప్రముఖులనేవారు. వీటి పరిపాలనకి ఇప్పటికి కూడా రాజ్ ప్రముఖులు అనేవారు. సామాన్యంగా సంస్థానాధిపతులనే రాజ్ ప్రముఖులు అంటారు. మరికొన్ని సంస్థానాలను వేరుగా లేదా కొన్ని సంస్థానాలను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి వాటిని కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉంచాడు. వీటి పరిపాలనకు చీఫ్ కమిషనర్ హోదాలో నియమించాడు. ఈ విధంగా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, భోపాల్, బిలాస్పూర్, కచ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు ఏర్పాటు చేసి వాటిపై చీఫ్ కమిషనర్లను నియమించాడు. మైసూర్, హైదరాబాద్ వంటి పెద్ద సంస్థానాలను ఒకే పరిపాలన విభాగాన్ని ఏర్పరిచి ప్రముఖుల ఆధ్వర్యంలో ఉంచాడు. మొదటి నుంచి కూడా బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలను కొత్తగా చేర్చిన జాబితాలో ప్రాంతాలతో కలిపి ఏ రాష్ట్రాలుగా వర్గీకరించాడు. హైదరాబాద్, మైసూరు వంటి పెద్ద సంస్థానాలతో ఏర్పడిన రాష్ట్రాలను బి రాష్ట్రాలుగా వర్గీకరించాడు. చిన్న ప్రాంతాలను సి రాష్ట్రాలుగా ఏర్పాటు చేశాడు. అతి చాకచక్యంతో, దృఢ సంకల్పంతో, ధైర్యంతో దేశ సమైక్యతను సాధించడంలో ఆనాటి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అమోఘమైంది. ఈ మహాసత్కార్యం సాధించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన సామర్థ్యం, దూరదృష్టి, రాజనీతి చిరస్మరణీయమని కూడా చెప్పుకోవచ్చు. చరిత్రలో దేశ సమైక్య సాధకుడిగా ఆయన పేరు చిరకాలం ఉంటుంది. ఆయన సాధించిన ఈ ఘన విజయాన్ని రక్తపాత రహిత విప్లవంగా కొంతమంది కొనియాడారు. ఇక రాష్ట్రాల పునర్విభజన గురించి మనం చర్చించుకునే ముందు మళ్ళీ ఒక్కసారి సంస్థానాల విలీకరణ గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. చూడండి, సంస్థానాల విలీనీకరణ, వీటిని ఇంగ్లీష్లో ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. లార్డ్ మౌంట్ బాటన్ ఆ కాలంలో సంస్థానాల్ని వీలైతే స్వాతంత్రంగా ఉండొచ్చు లేదా ఇండియన్ యూనియన్లో కలిసిపోవచ్చు అన్నారు. 1947 స్వాతంత్రం వచ్చే నాటికి మొత్తం సంస్థానాల సంఖ్య 562 ఉన్నాయి. వీటిలో పెద్దది హైదరాబాద్ సంస్థానం, తర్వాత జమ్మూ కాశ్మీర్ సంస్థానం, చిన్నది జూనాగఢ్ సంస్థానం. ఈ 3 మినహాయిస్తే 562లో 3 మినహాయిస్తే మిగతాయి ఒక 12 సంస్థానాలు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినాయి. మిగతా సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనమైనాయి. వల్లభాయ్ పటేల్ చెప్పింది ఏంటంటే, వాళ్ళకి ఎవరైతే మన భారతదేశంలో ఉంటారో బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సంస్థానాధిపతులకి ఆయన ఒకటి చెప్పిండు, విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, ప్రయాణ సౌకర్యాలు వీటిని మినహాయించి, అంటే దేశ రక్షణ విషయాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలు, అంటే కేంద్రానికి వదిలేయండి, మిగతా చిన్న విషయాలు ఉంటే మీరు పరిపాలించుకోండి అని ఆయన అందరి సంస్థానాధిపతులకి సలహా చెప్పినట్టునే దేశ రక్షణ, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని, మిగతా విషయాలు రాజ్యాంగం ఏర్పడే వరకు మీరే స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చని ప్రకటించాడు. చాలామంది సంస్థానాధీశులు ఈ ప్రతిపాదనకు అంగీకరించి ఆగస్టు 15 నాటికి ఇండియన్ యూనియన్లో చేరిపోయారు. హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరియు జమ్మూ కాశ్మీర్ సంస్థానాధిపతి మరియు జూనాగఢ్ నవాబు అంగీకరించలేదు. ఈ 3 సంస్థానాలు భారతదేశంలో మొదటిసారి విలీనం కాకుండా స్వతంత్రంగా ఉన్నాయి. జూనాగఢ్ 75% హిందువులు, పాలకుడు ముస్లిం, విచిత్రమైన స్వభావం కలవాడు, విలాస జీవితానికి అధిక ధనాన్ని వెచ్చించేవాడు. పాకిస్తాన్లో చేరుతుందని ప్రకటించాడు. తన రాజ్యంలో హిందువులను
కొడతామని చెప్పేవాడు. ఆ సంస్థానంలో అలజడి ప్రారంభమై సైన్యాన్ని పంపాడు. పాకిస్తాన్కు పారిపోయాడు. అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పుతామని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఆ సంస్థానపు దివాన్ 1948 ఫిబ్రవరి జూనాగఢ్లో అభిప్రాయ సేకరణ జరిపి 1949 జనవరిలో ఇది భారతదేశంలో విలీనం చేశారు. వాళ్ళు ఒకసారి చెప్తున్న జూనాగఢ్ సంస్థానం గురించి. జూనాగఢ్ సంస్థానం 75% హిందువులు, పాలకుడు ముస్లిం, విచిత్రమైన స్వభావం గలవాడు, విలాసవంతమైన జీవితం గడిపేవాడు, ప్రజలను అసలు ఏనాడు పట్టించుకునేవాడు కాదు. ఇలాంటి టైంలో అభిప్రాయ సేకరణ జరిగేసరికి పాకిస్తాన్కి పారిపోయిండు పాలకుడు. అయితే జూనాగఢ్ సంస్థానానికి దివాన్గా ఉన్న వ్యక్తిని ఆయన అభిప్రాయ సేకరణ నిమిత్తం భారతదేశంలో దీన్ని విలీనం చేశారు. 1948 ఫిబ్రవరి నెలలో ఇది అభిప్రాయ సేకరణ జరిగి 1949 జనవరిలో దీనిని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇక అన్నిటికన్నా పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. దాని గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. మీర్ ఉస్మాన్ అలీ కాలంలో ఇక్కడ జనాభాలో అధిక సంఖ్యాకులు హిందువులు. నిజాం సంస్థానం స్వతంత్ర రాజ్యంగా నిర్ణయించుకున్నాడు. ప్రజలు దానికి వ్యతిరేకంగా హైదరాబాదు విమోచన ఉద్యమాన్ని కోరుకున్నారు. ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేశాడు. ఇదంతా మనం కూడా తెలుసుకున్నదన్నమాట. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మొత్తం సంస్థానాల సంఖ్య 562. దేశ విభజన జరిగి ఒక 12 సంస్థానాలు పాకిస్తాన్కి పోయినాయి. ఒక 3 సంస్థానాలు విలీనం కాకుండా ఉన్నాయి. మిగతా సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి. ఏ బేస్ మీద విలీనమైనవి ఇవి? విదేశీ వ్యవహారాలు, రక్షణ. ఇలాంటి రక్షణ అంటే ప్రయాణ సౌకర్యాలు, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు. 3 దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రయాణ సౌకర్యాలు మినహాయిస్తే మిగతావి మీ దగ్గరనే ఉంచుకోండి. ఈ 3టిని మాత్రం కేంద్రానికి చేయండి అని ఆయన చెప్పి వాళ్ళ దగ్గర ఎప్పటి వరకు ఉండొచ్చు మీరు స్వతంత్రంగా అంటే, కేవలం రాజ్యాంగం రచించుకునే వరకే, రాజ్యాంగ పరిషత్ ఏర్పడే వరకు మీరు స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చని ప్రకటించేవాడు. చాలామంది సంస్థానాధీశులు ఇండియన్ యూనియన్ ప్రతిపాదనను అంగీకరించి ఆగస్టు 15 నాటికి అందరూ కూడా ఇండియన్ యూనియన్లో చేరారు. చేరని ఏమిటంటే జూనాగఢ్ మరియు జమ్మూ కాశ్మీర్ మరియు హైదరాబాద్ సంస్థానాలు. ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు. ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకునేది హైదరాబాద్ సంస్థానంలో ఒక ముఖ్యమైన చర్య ఏంటంటే, అక్కడ ఉన్న స్వాతంత్రం వచ్చినా మాకు స్వాతంత్రం రాలేదు అని అధిక సంఖ్యాకులైన హిందువులు అక్కడ ఉన్న అధికార ఉర్దూ భాషను మాకు కాదు, మేము పూర్తిగా తెలుగు వాళ్ళం, మాకు ఆ ఉర్దూ రాదు అని ఆ ఉర్దూ భాషను వ్యతిరేకిస్తూ చాలామంది హిందువులు 100కి మొత్తానికి కూడా అక్కడ హైదరాబాద్ జనాభాలో కేవలం 12% మంది హిందువులు, 100కి 12% మంది హిందువులు, 12% ముస్లింలు, 88% హిందువులు. కాబట్టి 88% ఉన్న హిందువులని 12% ఉన్న ముస్లింలు పరిపాలిస్తారు. ఇటువంటి టైంలో అక్కడ ఉన్న హిందువులు వాళ్ళు పడే అరాచకాలు, అక్కడ ఇత్తేహదుల్ ముసల్మాన్ అనే ఒక రజాకారుల సంస్థ, దాని నాయకుడనే కాసిం రజా ఆగడాలు, ఇవన్నీ కూడా పరిశీలిస్తూ భారత యూనియన్లో కలపాలని ఉక్కు మనిషిగా బిరుదు పొందిన వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం కావాలని మొదటిసారి ఆయన ఇది సదాశివపేట కంది దగ్గర నుండి సూర్యాపేట వరకు సైనిక చర్య జరిపి రజాకారులను కాల్చిపారేయటం లేదా లొంగిపోయిన వాళ్ళని బందీ చేయటం, ఇలా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ చర్య జరిపి భారతదేశంలో
హైదరాబాద్ సంస్థానాన్ని సెప్టెంబరు 17వ తేదీ 1948లో విలీనం చేసినాడు. 1948 సెప్టెంబర్ 17న విలీనం అయినది. సంస్థానాల విలీనీకరణ గురించి ఇది ఖచ్చితమైన క్వశ్చన్. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఇది 4th సెమిస్టర్లో చివరి క్వశ్చన్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. దయచేసి ఇది చదివి మంచిగా రాయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.